అంటే స్టెప్స్ ఫాలో అవ్వడం లేదు, టైమింగ్ లేదు, మరెందుకు జాయిన్ అయ్యావు? ఒక క్షణం నిశ్శబ్దం. రాము నెమ్మదిగా, నువ్వున్నావని జాయిన్ అయ్యా. ఏంటి? ఏమన్నావు? ఏం లేదు. సీన్ సీరియస్ అవ్వబోతున్న సమయంలో ఒక వాయిస్ వినిపించింది. రాము, ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. హా, వస్తున్నా అని రేపు ప్రాక్టీస్ చేద్దామని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ సిచ్యువేషన్ నుంచి తప్పించుకున్నాడు, నిజం నుంచి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఎలాగైనా డాన్స్ నేర్చుకోవాలి అని అనుకుంటాడు. ఆ రాత్రి రాము తన రూంలో అటూ ఇటూ తిరుగుతూ అద్దం ముందు నిలబడి స్టెప్స్ ట్రై చేశాడు. ఫుట్వర్క్ మిస్ అయ్యింది, బ్యాలెన్స్ పోయింది, ఫ్రస్ట్రేషన్ పెరిగింది. రేపు పరువు పోతుంది, ఏం చెయ్యాలి అని అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తాడు. అమ్మ అడిగింది, ఏమైందిరా, ఇవాళంతా కంగారు ఉన్నావు? ఏం లేదమ్మా, నార్మల్గానే. కానీ నిజమేమిటంటే రాముకి డాన్స్ రాకపోవడం వల్ల అంజలితో మాట్లాడే ఛాన్స్ మిస్ అయిపోద్ది అని భయం. అప్పుడే ఫ్రెండ్కి కాల్ చేసి, నీకు డాన్స్ వచ్చు కదా, నాకు నేర్పురా అని అడుగుతాడు. హా సరేరా. రాము ఫ్రెండ్ అతనికి డాన్స్ నేర్పిస్తాడు. చీకటి అయినా పర్లేదు, టైం అయిపోయినా పర్లేదు అని అనుకొని ఆ రాత్రి మొత్తం చెమటతో, నొప్పితో స్టెప్స్ సరిగ్గా వచ్చే వరకు ప్రాక్టీస్ చేశాడు. మొత్తానికి కొన్ని స్టెప్స్ నేర్చుకుంటాడు. మరుసటి రోజు రాము కాన్ఫిడెంట్గా కాలేజీకొచ్చాడు. డాన్స్ హాల్లో చూశాడు, క్లాస్ రూంలో చూశాడు, కారిడార్లో చూశాడు. కానీ అంజలి కనిపించలేదు. ఇవాళ కాలేజీకి రాలేదంట అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది. అప్పుడు రాము టెన్షన్తో ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ కాలేజీలో నడుస్తూ ఉంటాడు.